మీతో ఒక చిన్న పని పడింది మావయ్య. ఏంటమ్మా అది? నేను రాహుల్ బాబు కోసం దోశలు చేశాను. ఆ దోశలు పట్టుకెళ్ళివ్వాలి. రాహుల్ కోసం నువ్వు దోశలు చేసావా? లోపల వాళ్ళ అమ్ముంది కదా, తను చేస్తుంది కదా. పాపం అసలే రాహుల్ బాబు ఆకలి మీద ఉన్నారు మావయ్య. అత్తయ్య ఏమో రాహుల్ బాబు కోసం ఉప్మా చేస్తున్నారు. మీకు తెలుసు కదా మావయ్య, రాహుల్ బాబుకి ఇష్టం లేదని. అందుకే రాహుల్ బాబు ఇష్టపడే దోశలు చేశాను. ఈ దోశలు తీసుకువెళ్ళి ఇవ్వండి. అలాగే, ఇటు అమ్మా. మావయ్య గారు, ఇవి నేను చేశానని చెప్పకండి. అలా చెప్తే రాహుల్ బాబు ఖచ్చితంగా తినరు. మరి ఏమని చెప్పాలి? మీరు హోటల్ నుంచి తెచ్చారని చెప్పండి, అప్పుడు తప్పకుండా తింటారు. ఓ అలాగేనమ్మా, ఇటివు. అమ్మా, ఇంకా ఎంతసేపు? ఉప్మా తీసుకురామ్మా. అరే రాహుల్, ఇవిగోరా నీకు ఇష్టమైన దోశలు తీసుకొచ్చాను. ఇవెక్కడేనా? మీ అమ్మ పనిలో పడి ఉదయం టిఫిన్ అయిపోయిన సంగతి కూడా మర్చిపోయిందిరా. నేను కిచెన్లోకి వెళ్ళినప్పుడు దోశల పిండి కూడా అయిపోయిందని నాకు అర్థమైంది. అందుకేరా నువ్వు లేచే సమయానికి టిఫిన్ తీసుకొద్దామని నేను బయటికెళ్ళాను. ఇదిగో హోటల్ నుంచి తీసుకొచ్చానురా. బాగుందండి, చాలా బాగుంది. మీరు హోటల్ నుంచి తీసుకొస్తున్నా అని నాకొక మాట చెప్పాలి కదా. అది చెప్తే నేను ఉప్మా చేయడం ఆపేసేదాన్ని కదా. అబ్బా వేద, నాకేం తెలుసు? దోశల పిండి అయిపోయింది కదా, టిఫిన్కి చేయవనుకున్నాను. భలేవారండి, దోశ పిండి అయిపోతే వీణ్ణి పస్తులు పెడతామా ఏంటి? సర్లే, ఇప్పుడు దీని గురించి ఇంత డిస్కషన్ ఎందుకు? చేస్తున్న ఉప్మా ఎవరు తింటారండి? సరే పోన్లేండి, ఉప్మా ఆపేస్తాను. అరే రాహుల్, దోశలు తినరా?